బ్రేకింగ్ న్యూస్. 10 రోజులుగా దువ్వాడ ఇంటి సమస్య తేలడం లేదు. 5 డిమాండ్లతో వాణి ముందుకొచ్చారు. 4 డిమాండ్లను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను అని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కావడం లేదు. 10 రోజులుగా ఆ సమస్య అలాగే ఉంది. అదే సమయంలో దివ్యల మాధురిపై కూడా చాలా విమర్శలు చేశారు. దీంతో దివ్యల మాధురి కూడా రెస్పాండ్ అయ్యారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకోవడానికే తనపై కుట్రలు చేస్తున్నారు అని దివ్యల మాధురి అంటున్నారు. తనపై ఎన్ని విమర్శలు చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తాను, ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేస్తాను అని దివ్యల మాధురి అంటున్నారు. ప్రస్తుతం దివ్యల మాధురి ఆర్టీవీ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. ఆమె శ్రీకాకుళం నుంచి మనకి ఆన్లైన్లో మనకు అందుబాటులోకి వస్తున్నారు. దివ్యల మాధురితో మాట్లాడదాం. అంతేకాదు దివ్యల మాధురితో మీరు కూడా ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే ఆర్టీవీకి కాల్ చేసి దివ్యల మాధురితో మాట్లాడవచ్చు. దివ్యల మాధురితో మాట్లాడటానికి మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 04069316611 04069316611. మరో నెంబర్ కూడా చెప్తున్నాను, 04069316622. ఈ 2 నెంబర్లకి కాల్ చేసి దివ్యల మాధురితో మాట్లాడవచ్చు. కానీ మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, వ్యక్తిగత విమర్శలు చేసేవారు దయచేసి కాల్ చేయొద్దు. ఒకవేళ వ్యక్తిగత విమర్శలు చేస్తే మధ్యలో కాల్ కట్ చేస్తాను. మీరు ఏదైనా రాజకీయంగా అడగాలి అని అనుకుంటే, మీరు ఏదైనా ఒక ప్రశ్న సంధించాలి అనుకుంటే మీరు ప్రశ్న అడగచ్చు. కానీ వ్యక్తిగత విమర్శలు చేయడానికి మాత్రం ఈ ఆప్షన్ని వినియోగించుకోవద్దు. వ్యక్తిగత విమర్శలు దయచేసి చేయొద్దు. వ్యక్తిగత విమర్శలు చేస్తే కాల్ మధ్యలో కట్ చేస్తాను. దివ్యల మాధురితో మీరు మాట్లాడాలి అనుకుంటే నేను ఇంతకు ముందు చెప్పిన నెంబర్లకి కాల్ చేసి మీరు దివ్యల మాధురితో మాట్లాడవచ్చు. ఎస్, దివ్యల మాధురి గారితో మాట్లాడదాం. మాధురి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మాధురి గారు? బాగున్నానండి, పర్వాలేదు. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది రోహిత్ గారు. ఓకే, నా వాయిస్ కొంచెం లోలో వస్తుందంట, చూడండి ఒకసారి. ఓకే, పూర్తిగా కోలుకున్నారా మాధురి గారు ప్రమాదం నుంచి? అంటే పర్వాలేదు, కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్. ఇంకొక 5-6 డేస్ ఉంటే ఇంకా కంప్లీట్ గా కోలుకుంటారు. ఓకే మాధురి గారు, మొత్తం రాజకీయపరమైనటువంటి విషయాల దగ్గర నుంచి దువ్వాడ ఫ్యామిలీ విషయాల దగ్గర వరకు అన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ విషయం అయినప్పటికీ కూడా మీ విషయం గురించి కూడా మాట్లాడారు కాబట్టి, మీ విషయం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి. ఓకే, ఏంటి ఎందుకు తేలడం లేదు? అసలు దువ్వాడ విషయం ఎందుకు తేలడం లేదనుకుంటున్నారు 10 రోజులైనప్పటికీ? ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆవిడ డిమాండ్స్ అన్ని కూడా న్యాయపరమైనటువంటి డిమాండ్స్ కావు కాబట్టి ఎప్పటికీ అవి క్లియర్ అవ్వడం అనేవి ఇంపాసిబుల్ అన్నమాట. దువ్వాడ ఫ్యామిలీ విషయం అలా జరుగుతున్న సమయంలో మీ పేరు పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. మీరు రాజకీయాల్లో ఎదగాలి, ఒక మహిళగా రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదగాలి అని మీరు వచ్చారు. సో ఇది మీ రాజకీయ ఎదుగుదలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారా? రాజకీయ ఎదుగుదలకి ఇబ్బంది అవుతుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలకు నేనేంటో తెలుసు, మా ఊరు వాళ్ళకి కూడా నేనేంటో తెలుసు, వాళ్ళకి నేను చేసిన కార్యక్రమాలు తెలుసు, వాళ్ళకి నేను ఎలా చూసుకున్నానో తెలుసు. కాబట్టి నా రాజకీయ భవిష్యత్తుకి ఇవేమీ అడ్డంకులు కావని నేను అనుకుంటున్నాను. వాణి గారు, అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఏంటండి? అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు మాధురి గారు? రోహిత్ గారు, మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఏ ఉద్దేశంతో వచ్చారు? ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు? రాజకీయాల్లోకి అంటే మాకంటూ మా ఫ్యామిలీ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ, మేము జాబ్ పరంగా ఫారెన్ లో ఉండేవాళ్ళం. నాకు రాజకీయాలకి సంబంధం ముందైతే ఉండేది కాదు. కానీ నేను ముందు నుంచి జగన్మోహన్ రెడ్డికి అభిమానురాల్ని, జగన్మోహన్ రెడ్డికి ఫాలోవర్ని, జగన్మోహన్ రెడ్డి ఆశయాలకి దగ్గరగా ఉన్న అమ్మాయిని కాబట్టి వాళ్ళు పిలవగానే కొంచెం అట్రాక్ట్ అయ్యి, ఓకే నాకు ఒక అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి, ఈ విధంగా అయినా నేను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఉంటూ మా టక్కల్ని గెలిపించుకుంటాననే ఆలోచనతో ఆవిడ పిలవగానే నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే ఏంటి జగన్ మోహన్ రెడ్డిలో రాజకీయ పరంగా మీకు నచ్చిన విషయం ఏంటి? రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి కూడా మీరు వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయులుగా ఉన్నారా, లేకపోతే జగన్ వైసీపీ ఫామ్ అయిన తర్వాత నాకు రాజశేఖర్ రెడ్డి గారికి అంటే అంత జనరేషన్ కాదు, నేను ఇంకా 30s లో ఉన్నాను కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ
జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అభిమానులు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదల పాలిట పేదలు బాగుండాలి, ఎప్పుడు కూడా పేదరికం అనేది ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, ప్రతి ఒక్క ఇల్లు కూడా డెవలప్ అవ్వాలి, అందరూ చదువుకోవాలి, అతని ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ, పిల్లలకి ఇచ్చిన ఎడ్యుకేషన్ గానీ, అవన్నీ చూసి ఇంప్రెస్ అయ్యాం అలా. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక వైద్యం గానీ, విద్య గానీ అన్ని ప్రజలకు అందుబాటులో ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా చూస్తే మనకి గవర్నమెంట్ స్కూల్ అయితే కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్, పిల్లలు మాట్లాడే విధానం, అవన్నీ చూస్తే చాలా ముచ్చటేస్తుంది అసలు. స్కూల్స్ చూస్తే నాకు అనిపించింది అసలు ఒక నాకు టైంలో నేను గడప గడప కార్యక్రమంలో కొన్ని స్కూల్స్ కి నాకు పిలిచారు, టీచర్స్ డే కి ఇన్వైట్ చేశారు నాకు పిల్లలు. సో వెళ్ళినప్పుడు ఇవి కార్పొరేట్ స్కూల్లా గవర్నమెంట్ స్కూల్లా అనిపించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారి నాడు నేడు కార్యక్రమంలో తీర్చిదిద్దారండి. ఓకే మాధురి గారు, మీరు ఓకే డాన్స్ నేర్చుకున్నారు అండ్ చాలామందికి మీరు డాన్స్ నేర్పాలని అనుకుంటూ ఉన్నారు, కానీ ఇప్పుడు చూస్తే రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నారు. అసలు చిన్నప్పటి నుంచి మీ లక్ష్యం ఎలా ఉండేది? ఆ లక్ష్యాల మధ్యలో ఏ విధంగా మారుతూ వచ్చాయి? ఇప్పుడు రాజకీయాల వైపు ఆ లక్ష్యం మారటానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలే కారణమా, వైసీపీయే కారణమా, లేకపోతే చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదా రాజకీయాల్లోకి వెళ్ళాలి, ప్రజాసేవ చేయాలి అని? అంటే చిన్నప్పటి నుంచి యాక్చువల్ గా నాకు కొంచెం స్కూల్ డేస్ నుంచి కూడా నేను స్కూల్ పాలిటిక్స్ నుంచి కూడా నాకు ఈ పాలిటిక్స్ అంటే ఇష్టం అండి. అంటే లీడ్ చేయడం, లీడింగ్ నాకు ఇష్టం. సో అదే విధంగా మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ లాయర్లు, వాళ్ళు బాగా ఈ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ట్రస్ట్, అతనికి ఒక ట్రస్ట్ కూడా మా మాయ గారికి ఉందన్నమాట. సాహితీ సాంస్కృతిక సమాఖ్య అని ఒక ట్రస్ట్ నడిపేవాళ్ళు. ఆ ట్రస్ట్ ద్వారా చాలా మందికి పేదలకి భోజనాలు పెట్టడం, చాలా మంది పిల్లలకి చదివించడం, చాలా మందికి మీ కేసెస్ ఏమైనా మా మాయ గారు వాదిస్తే ఫ్రీగా ఇచ్చేయడం, ఇలాగా ప్రతి ఒక్కరికి మాకు అక్కడి నుంచి ఆ కార్యక్రమాలన్నీ అలవాటు. ప్రజలు ఎప్పుడు మా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్పుకుంటారు, మేము క్లియర్ చేయడం, ఏమైనా సమస్యలు ఉంటే మాకు వచ్చి చెప్తే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి క్లియర్ చేయడం, ఇలాంటివన్నీ ఎప్పుడు ప్రజల దగ్గరలో ఉండేదాన్ని. సో అదే విధంగా రాజకీయాలు అనేవి ఇంకా మనకి హెల్ప్ అవుతుంది కదా ప్రజల దగ్గరగా వెళ్ళడానికి, మనం ఇండైరెక్ట్ గా ఇప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు డైరెక్ట్ గా చేయొచ్చు అనే విధంగా నేను కూడా రాజకీయాలకి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ముందు నుంచి నాకు కూడా ఇష్టం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నేను కూడా రాజకీయాల్లోకి వెళ్దామని డిసైడ్ అయ్యి రాజకీయాల్లోకి వెళ్ళాను. అదే విధంగా రాజకీయాలు చేశాను. చేసి ఎక్కడ నేను ఎదిగిపోతానో, నా రాజకీయ ఎదుగుదల చూడలేక ముందు నుంచి శ్రీను గారిని కూడా రాజకీయంగా పతనం చూడాలని అనుకుంటుంది కాబట్టి రెండు ఒకసారి డామేజ్ చేయాలనే ఆలోచనతో, ఇది 2 సంవత్సరాలకు ముందే ఈవిడ డామేజ్ చేసింది. డామేజ్ చేసినా సరే నేను అక్కడ తగ్గకున్నా నేను పార్టీ కోసం పనిచేస్తూనే వచ్చాను. కానీ ఇప్పుడు పబ్లిక్ ముందుకు వచ్చి రచ్చ చేసింది అంతే. అవన్నీ ఆవిడ రాజకీయ కాంక్షతో, ఆర్థిక అపేక్షతోనే చేసిన కార్యక్రమాలని మీరు ఇప్పటికీ చూడొచ్చు. ఎందుకంటే ఆవిడ చేసిన డిమాండ్స్ అన్ని కూడా శ్రీను గారు ఒప్పుకున్నప్పటికీ కూడా శ్రీను గారు ఇంకా ఊరు నుంచి వెళ్ళిపోవాలి, ఊరు వదిలి వెళ్ళిపోవాలి, ఊర్లో ఉండకూడదు అంటే అందరూ అర్థం చేసుకున్నారు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారండి. అందుకే సోషల్ మీడియా వేదికగా నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంది కాల్స్ చేస్తున్నారు, మేము మీకు సపోర్ట్ చేస్తామక్క, మేము మీతో ఉంటాము, మేము రాజకీయాల్లో ఇంకా మీకు పైకి ఎదగాలని కోరుకుంటున్నాం, ఇంకా మంచి మంచి పదవులు మీరు చేపట్టాలని మేము కోరుకుంటున్నామని చాలా మంది ఇప్పటికే నాకు కాల్ చేస్తున్నారండి. సపోర్ట్ చేస్తున్నారా? మీకు కాల్స్ వస్తున్నాయి అలా, మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము అని, మీ వైపు నిలబడతాము అని? ఎవరండి? మీకు ఆ రకమైన కాల్స్ వస్తున్నాయా? ఆ రకమైన మద్దతు వస్తుందా మీకు మీ నియోజకవర్గం? ప్రజల నుంచి నాకు మద్దతు చాలా ఎక్కువ వస్తుందండి. ప్రజల నుంచి మద్దతు వస్తుంది. రాజకీయాల్లో మీరు ఏ రాజకీయాల్లోకి వచ్చి మీరు ఈ రోజు అందరి ముందు నిలబడాల్సి వచ్చిన స్థితి తీసుకొచ్చారో, అదే రాజకీయాల్లో మీరుండి బాగా చైనా వాళ్ళకి కానీ చాలా మంది అన్ని నియోజకవర్గాల సోషల్ మీడియా వాళ్ళు, చాలా మంది పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది కాల్స్ చేసి నాకు ధైర్యం చెప్తున్నారు. అసలు చాలా హ్యాపీగా ఉంది. ఆవిడ నన్ను ఎంత నెగటివ్ చేయాలని చూస్తుందో అది నాకు చాలా పాజిటివ్ గానే అయిందని నేను అనుకుంటున్నాను తప్పితే నేను ఏది కూడా ఇంకా మనసుకు తీసుకోవట్లేదు. ఓకే, ఏంటి 2 సంవత్సరాల క్రితం వాణి మీపై చేసిన కుట్ర ఏంటి? అదే అంటే నేను ఈ పిలవగానే నాకు
రాజకీయాల మీద ఉన్న ఇష్టంతో నేను రాజకీయాల్లోకి వచ్చి నేను ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తూ ముందుకు ఇంకా ముందు ముందు ఇంకా పైకి వెళ్లే స్థాయికి ఎప్పుడైతే చేరుకుంటున్నానో ఆ టైంలో మాధురికి ఎంపీ టికెట్ కూడా ఇవ్వాలి, ఎంపీ టికెట్ కి ఈమె అర్హురాలు, ఈమెకి డిస్ట్రిక్ట్ మొత్తం మీద శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మొత్తం మీద మహిళలు చాలా మంది సపోర్టివ్ గా ఉన్నారు, ఈమె మనకి ఎంపీ టికెట్ గా ఇస్తే బాగుంటుందని చాలా మంది సోషల్ మీడియా వేదికగా చాలా మంది పోస్టులు కూడా పెట్టారు ఆ టైంలో 2 years బ్యాక్. ఓకే. సో ఇవన్నీ చూసి ఆవిడ భర్తనే రాజకీయంగా ఎదగడానికి ఇష్టపడిన మహిళ నేను వచ్చి సడన్ గా రాజకీయాల్లో ఎదుగుతాను, తిని షైన్ అవుతుందంటే తట్టుకోలేకే ఇవన్నీ చేసింది. మరి తట్టుకోలేని మనిషి మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించిందంటారు రాజకీయాల్లోకి? రోహిత్ గారు, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు, బ్రేక్ అవుతుంది. మాధురి గారు ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు ఓకే. ఓకే, అంటే మీరు రాజకీయాల్లో ఎదగడం తట్టుకోలేని మనిషి మిమ్మల్ని రాజకీయాల్లోకి ఎందుకు ఇన్వైట్ చేసినట్టు? అంటే ముందు ఆవిడ రాజకీయాల్లోకి సపోర్ట్ గా తెచ్చుకుందండి. అంటే నాకున్న మహిళా ఓట్ బ్యాంకింగ్ ని చూసి ఇది మనకి రాజకీయాల్లో ప్లస్ అవుతుంది, ఈమెను పట్టుకుని నేను ఎదుగుదాం అనుకుంది. కానీ నాకున్న ఎదుగుదల చూసి, అంటే ఈమెతో పాటు మేము ఎదగడం కాదు, ఈమె మమ్మల్ని కూడా తలదన్నే స్థాయికి చేరిపోతుందని ఒక జెలస్, ఒక దాన్ని ఏమంటారు, ఒక రకమైన కుట్ర నా చుట్టూ పన్ని ఇలా చేసిందండి. ఎందుకంటే ఆవిడకంటూ మహిళలంటూ ఎవరూ లేరండి. ఆవిడ ఇంట్లో ఒక పూజా కార్యక్రమం చేపట్టింది ఒక రోజు వాళ్ళ ఇంట్లో. ఆ కార్యక్రమానికి మహిళలు కూడా రాకపోతే నేను కాల్ చేసి పిలిచిన రోజులు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ ఇంటికి ఆవిడకి మహిళా క్యాడర్ అంటూ, మహిళల సపోర్ట్ అంటూ ఆవిడకి ఎప్పుడు ఉండదు. మీరు ఎక్కడైనా చూడొచ్చు, ఆవిడ ఏ ప్రోగ్రామ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ కానీ ఏం ఉండదు అనమాట. ఆవిడకి మహిళల సపోర్ట్ ఉండదు అసలు ఆవిడకి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆవిడ ఏంటో మహిళలందరికీ తెలుసు కాబట్టి ఏ మహిళ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడదు. అదే కారణంతో నిజం మీరు ఇప్పటికే చూసుంటారు. ఏదైనా ఒక కార్యక్రమం ఒక మహిళలతో ఒక 1000 మంది ఇన్ని రోజులు రాజకీయ అనుభవం ఉన్న మహిళగా, ఆమె ఒక మహిళగా ఉన్నారు కదా, ఒక లీడర్ గా, ఏ రోజైనా ఒక 1000 మంది అక్కర్లే, ఒక 500 మంది మహిళలతో, 500 అక్కర్లే, ఒక 100 మంది, ఒక 200 మంది, 300 మంది మహిళలతో ఏదైనా కార్యక్రమం చేపడితే చూపించమనండి. లాస్ట్ ఉమెన్స్ డే కూడా నేను సెలబ్రేట్ చేశాను. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ముందు 1000 మెంబర్స్ తో ఉమెన్స్ డే నేను సెలబ్రేట్ చేశాను. అంతకు ముందు కూడా లాస్ట్ ఇయర్ ఒక 1000-1500 మహిళలతో నేను ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశాను. నేను పిలిస్తే ఎంతమంది మహిళలు కూడా వచ్చే స్థితిలో నేను ఉన్నానంటే నేనేంటో ఆవిడేంటో అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ మహిళ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటే ఏ భర్త కూడా ఆమె దగ్గరికి ఏ మహిళను కూడా పంపుడు. ఈ అందరూ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఆమె మహిళను తీసుకొచ్చి డాన్సులు చేయించి వీడియోలు చేసి ట్రాప్ చేసి పెడుతుందని అనుకుంటే ఏ భర్త కూడా నా దగ్గరికి పంపడానికి ఇష్టపడడు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళంత నమ్మకంతో పంపిస్తున్నారంటే నా దగ్గరికి, నా మీద ఎంతో నమ్మకం ఉంటేనే ఆ మహిళలందరూ నా దగ్గరికి వస్తారు. అదే విధంగా పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కూడా నా మీద ఎంతో నమ్మకం పెట్టి ఒక 3 years ఏజ్ నుంచి ఒక 20 years వరకు ఏజ్ ఉన్న అమ్మాయిలు నా దగ్గరికి అంత ధైర్యంగా పంపిస్తున్నారంటే నా మీద వాళ్ళకున్న నమ్మకం, నా మీద వాళ్ళకున్న గౌరవం, వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్ళి నిలబడతాననే భరోసాతో మాత్రమే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మహిళలు నిలబడతారా? మీరు ఎవరికైనా సమస్యలు వస్తే నిలబడతారా? తప్పకుండా, ఖచ్చితంగా అండి. ఒక అమ్మాయికి పర్లాకిమిడ్ లో అవుట్ ఆఫ్ స్టేట్ లో ప్రాబ్లం వస్తే ఆ స్టేట్ వెళ్ళి నేను ఫైట్ చేసి మరి ఆ అమ్మాయికి అక్కడి నుంచి నేను క్లియర్ చేసి తీసుకొచ్చానండి. ఒక అమ్మాయికి ప్రాబ్లం ఉందంటే నేను ఎంత వరకైనా వెళ్తానండి. ఆడపిల్లకి సమస్య ఉంది అంటే ఖచ్చితంగా మాధురి నిల్చుంటది. అది ఆ వరకు రాకపోతే నేనేం చేయలేను, కానీ నా వరకు వస్తే నేను ఎక్కడికైనా నిల్చొని నేను నిలబడి వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను ఖచ్చితంగా. ఏంటి అమ్మాయి సమస్య ఏంటి? ఏం చేశారు మీరు? మీరు చేసిన సేవ ఏంటి? మీరు చేసిన రాజకీయాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు దువ్వాడ ఇష్యూ వచ్చేటప్పటికే మాధురి పేరు ఎక్కువగా వినపడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మాధురి పేరు వినపడుతుంది. అంతకుముందు మాధురి పేరు పెద్దగా వినిపించేది కాదు. నేను చాలా రాజకీయాలు చేశాను అంటున్నారు, చాలా సేవలు చేశానని మీరు అంటున్నారు, సమస్యలపై నిలబడ్డానని అంటున్నారు. మీరు చేసిన సేవ ఏంటి? కార్యక్రమాలు ఏంటి? ఏంటి సేవ అంటే, ఒక మహిళ ఆమె భర్త నుంచి బాధపడుతుంది, ఆమె ఏదైనా ఇబ్బందులు అలా అత్తింటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటుందంటే అక్కడ నేను ఖచ్చితంగా ఉండేదాన్నండి. ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు, వీళ్ళు చదువుకి ఇబ్బంది పడుతున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా నేను ఉండేదానండి. వీళ్ళు తిండికి ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు తిండిలోకి సఫర్ అవుతున్నారంటే మా మందిరం నుంచి మీ క్యారేజీలు వండి పంపించి వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళం. ఇంకా మహిళలందరూ ఏకమవ్వాలి, మహిళలు ఇంటికే పరిమితం అయిపోకూడదు, మహిళలు కూడా బయటకు వచ్చి తమ టాలెంట్ ను ఉపయోగించుకొని తమలో ఉన్న
ఆ టాలెంట్ ని అందరికీ చూపించాలి, ఎప్పుడు ఒంటెలు కుందేలుగా ఉండిపోకూడదు, మిగిలిపోకూడదు అని నేను డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి చాలా మంది మహిళల్ని వాళ్ళని బయటకు తెప్పించి వాళ్ళకి విద్య నేర్పించి వాళ్ళతో వివిధ ఆ ఆ, జిల్లాల్లో చాలా మంది చాలా తిరుపతి, భద్రాచలం, ఇలా శ్రీశైలం ఇలాంటి వాటి దగ్గర చాలా ప్రోగ్రామ్స్ కూడా, ఈవెన్ కోటి దీపోత్సవం, భక్తి టీవీ కోటి దీపోత్సవం ఇలాంటి అన్ని దగ్గర కూడా ప్రోగ్రామ్స్ ని వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళు మోటివేట్ చేశాను. ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా అలా ఉండిపోకూడదు, వాళ్ళు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాళ్ళు కూడా బయటకు రావాలి, వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుందండి. వన్స్ మహిళలు ఇలాంటి నేర్చుకుంటే ఇలాంటి యాక్టివిటీస్, వాళ్ళు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. చాలా మంది అనేవాళ్ళు, మేడం మీ దగ్గరికి వచ్చాక మేము చాలా ఇప్పుడు ధైర్యంగా ఉన్నాము, ఒకప్పుడు మేము భయపడే వాళ్ళం మహిళలు అంటే, ఇప్పుడు మేము చాలా ధైర్యంగా ఉంటున్నామని చాలా మంది సమాధానం చెప్పేవాళ్ళండి. రాజకీయంగా ఇంకేముంటదండి, పేదల కష్టం వస్తే మనం ఉండాలి, వాళ్ళకి భరోసాగా మనం ఉండగలగాలి, వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యం ఇవ్వగలగాలి. ఇదే కదండి రాజకీయాలు అంటే. ఇంకే పదవులు ఇవన్నీ శాశ్వతం కావండి. పదవులు రాజకీయాలు కాదండి. పదవులు లేకపోయినా సరే ప్రజలకు మనం దగ్గరగా ఉన్నామా, ప్రజలకు సేవ చేసామా అనేది రాజకీయం నా దృష్టిలో. అందుకే నేను రిజైన్ చేసి మరి నేను పార్టీకి పనిచేశాను తప్పితే నాకు పదవే కావాలి, నాకు పదవే ఆశించాలని నేను ఎప్పుడు కూడా పనిచేయలేదు. అంటే మీరు ఏ పదవి కోరుకుంటున్నారు కొన్ని? ఎందుకంటే పదవులు లేకుండా రాజకీయాల్లో ఉంటాను అంటే అది కష్టం, అండ్ ఎక్కువ కాలం మనుగడ కూడా సాగించిన రాజకీయాల్లో బోరు కొట్టేస్తాయి. సో మీరు రాజకీయాల్లో ఏ స్థానాన్ని ఆశిస్తున్నారు? ఎందుకంటే అందరూ పదవులు కాదు అని అంటారు, కానీ రాజకీయాలు అంటే రాజకీయాల్లో ఏ స్థానం అంటే, నేను ఎప్పుడు కూడా మహిళలకి దగ్గరగా ఉండేది, మహిళలకి కష్టాలు ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేసే విధంగా ఉండగలిగే పొజిషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అలాంటి పొజిషన్ నాకు ఇస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. చేసే ధైర్యం కూడా నాకు ఉంది. నేను ఎంతవరకు వెళ్ళి నిలబడగలే గట్స్ కూడా నాకు ఉన్నాయి. నేను పిరికిదాన్ని అయితే కాదు. ఓకే, మీ కారణంగా వాణికి లాభం జరిగిందా? మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకుని రావడం కారణంగా వాణి ద్వారా మీరు లాభపడ్డారా? అది ప్రజలే డిసైడ్ చేయాలండి, ఎవరి కారణంగా ఎవరు లాభపడ్డారు. నా కారణంగా వాళ్ళు లాభపడి నన్ను యూటిలైజ్ చేసుకొని నన్ను బాధ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారా, నేనే వాళ్ళని ఇబ్బంది పెట్టానా అనేది ఈ పాటికే మీకు కూడా అర్థమవుతుంది. మీరు అడగాలని క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ అది మీ మనస్సాక్షి కూడా తెలుసు, ఎవరి కారణంగా ఎవరు ఇబ్బందులు పడ్డారు, ఎవరి ఇబ్బందులకు గురి చేశారు, ఎవరి రాజకీయ అభివృద్ధి ఎవరి వల్ల దెబ్బతినింది అనేది మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఆవిడ కారణంగా నేను దెబ్బతిన్నాను కాబట్టి మహిళా అధ్యక్షులుగా రిజైన్ చేసి మరి ఏం పోస్ట్ లేకుండా ఉన్నాను. నా కారణంగా వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి రిజైన్ చేశారా? మహిళా అధ్యక్షురాలుగా ఇప్పటికీ రిజైన్ చేశారా? నేను రిజైన్ చేసేసాను. ఆవిడ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆవిడ ఎవరో ఇంకొకరికి, నా పోస్ట్ ని ఇంకొకరికి ఎవరో పెట్టారు. ఆ మహిళ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాల్లో నాకు కనిపించలేదు, ఏ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినట్టు కూడా నాకు కనిపించలేదు. ఒక్కసారి కూడా ఆ మహిళా అధ్యక్షురాలు ఏదైనా కార్యక్రమం ఆర్గనైజ్ చేసిందని నాకు ఒకటైనా చూపించమనండి. మహిళా అధ్యక్షురాలుగా రిజైన్ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు ఏం జరిగింది ఆ సమయంలో? పరిస్థితులు ఏంటంటే, అప్పటికి ఆవిడ చేస్తున్న ఎలిగేషన్స్ అంటే ఈ ఫ్యామిలీ ఎలిగేషన్స్, ఫ్యామిలీకి వచ్చే డిస్టర్బెన్సెస్, మా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఇలాంటివన్నీ క్రియేట్ చేయడం. అంటే ఈ పదవి ఉండబట్టే నేను రాజకీయంగా ఎదుగుతున్నాననే ఇవి ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే నేను రిజైన్ చేసేసాను. రిజైన్ చేసుకోవడం నేను కార్యక్రమాలు నేను తర్వాత ఏ రోజైతే ఆవిడ శ్రీను గారికి ఇంటి నుంచి గెంటేసి తిండి కూడా పట్టుకున్న చేసిందో ఆ రోజు నేను అప్పుడు సపోర్ట్ చేసి నేను రాజకీయాలుగా ఉండడం జరిగింది. ఇది వాస్తవమే. నేను ఏది కూడా నేను క్లియర్ గా బోల్డ్ గానే చెప్పాను, నేను రాజకీయాల్లో సపోర్ట్ చేస్తానని నేను ఉన్నాననే చెప్పాను. నేను ఏది కూడా నేను ఇది చేయలేదు అది చేయలేదని నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పవచ్చు కదా రోహిత్ గారు. నేను ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి కూర్చొని నేను ఏమి చేయలేదు, నాకేమీ సంబంధం లేదని కూడా చెప్పొచ్చు. నేను ఎప్పుడు ఆ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని కదా, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. నాకు ఇక్కడ ఏది ఉంటే నేను అదే మాట్లాడతాను, నేను ఏది చేస్తే అదే చెప్తాను, నేను నిజమే మాట్లాడతాను. నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేద్దాం అనుకుని ఆవిడ వల్ల నేను ఇబ్బంది పట్టి రాజకీయాలు వదులుకొని, రాజకీయాలు పదవులే కాదు మన మనుషులు దగ్గరగా ఉండాలంటే పదవులు లేకుండా కూడా మనం రాజకీయాలు చేయొచ్చని ఆలోచనతో నేను వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ ఏది ఉంటే అదే మాట్లాడతాను అన్నారు కదా, ఈ క్షణం ఇంత జరుగుతున్న ఈ క్షణంలో ఏమనిపిస్తుంది మీకు? ఇంత క్షణంలో ఒకటే అనిపిస్తుంది, ఈ రాజకీయాల్లోకి వచ్చే కదా ఈ రోజు మీడియా ముందు ఇలా చేసింది. సో ఇదే రాజకీయాల్లో ఉంటూ కొనసాగిస్తూ నేను ఇదే ఇంకా విధానం కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరికో భయపడి నేను ఏదో చేసి ఏదో మూల దాక్కుని ఉండాల్సిన అవసరం నాకైతే లేదని నిర్ణయించుకొనే నేను బయటకొచ్చాను. ఓకే, లేదంటే ఆ రోజు నాకు మీడియా ముందు పిలవలేదు కదా, నాకు నేనుగానే మీడియా ముందుకు వచ్చాను. నా మీద జరుగుతున్న ఆరోపణలు ఇవి అని చెప్పడానికి నాకు నేనుగానే మీడియా ముందుకు వచ్చాను. నన్ను ఎవరు బలవంతంగా తీసుకురాలేదు కదా. ఓకే, మీరు
మహిళా అధ్యక్షుల పదవికి రాజీనామా చేసేటప్పుడు ఇంకెవరైనా వైసీపీ నాయకులతో మాట్లాడారా? వాణితో నాకు ఇబ్బందులు ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డితో కానీ, లేదు ఇంకెవరితో, సజ్జల రామకృష్ణారెడ్డితో కానీ, విజయసాయిరెడ్డి కానీ? నేను మాట్లాడలేదండి. ఎందుకంటే టు బి ఫ్రాంక్ గా ఆవిడ వెళ్ళి అధిష్టానం దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేసి, నేను కూడా ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో తలనొప్పిగా మారాలా? నేను కూడా మీడియా ముందుకు రావాలా? నేను కూడా ఆవిడలాగే ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను కూడా రచ్చకెక్కితే అప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నట్ట లేనట్ట? సో అభిమానంతో నాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా నేను ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని కూడా అనుకోలేదు. లేదంటే ఆ రోజే నేను ప్రెస్ మీట్లు పెట్టి నాకు పార్టీలో అన్యాయం జరుగుతోంది, ఈవిడ ఇలా చేస్తుందని నేను చెప్పొచ్చు. కానీ ఏ రోజు కూడా నేను పార్టీకి డ్యామేజ్ చేయాలని చూడలేదు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో నేను ఒక రోజు కూడా మీడియా ముందుకు రాలేదు. నాకు అవకాశాలు ఉన్నా కూడా నేను మీడియా ముందుకు రాకుండా సైలెంట్ గా ఉన్నానంటే నాకు పార్టీ మీద ఉన్న అభిమానం మాత్రమే, నా నాయకుడి మీద, మా పార్టీ మీద ఉన్న నాకు అభిమానంతో మాత్రమే నేను బయటకు రాకుండా ఇంటికి పరిమితం అవుతూ ఇంటి దగ్గరే నేను గైడెన్స్ మెయింటైన్ చేస్తూ కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఎలక్షన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఓడిపోయాం అంతే. అంతే తప్పితే నేను ఏ రోజు కూడా నా వర్క్ ఆపలేదు. ఓకే, వాణి కుటుంబం ఒక రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం, మీకు రాజకీయ నేపథ్యం లేని కుటుంబం. మీరు రాజకీయాల్లో అక్కడ వాణి రాజకీయ నేపథ్యం అంటే వాణి గారు వాళ్ళ ఫాదర్ ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ అండి. అంతే తప్పితే రాజకీయ నేపథ్యం అనకండి. మా మావయ్య గారు దివల గవరయ్య గారు అండర్ లో చాలా మంది రాజకీయంగా ఓనామాలు నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారట. టీడీపీలో ఎల్ఎల్ నాయుడు అని ఎవరో ఒకరు ఉంటారు మా ఊర్లో. అతను ఫస్ట్ రాజకీయ ఓనామాలు నేర్పించిందే మా మావయ్య గారు అట. రాజకీయాల కుటుంబాలు అవన్నీ రాజకీయాలు. ఇప్పుడు ఎవరైనా నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఒక ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ టైం నాకు రాజకీయ నేపథ్యం ఉండిపోతుంది. అవి రాజకీయాల నేపథ్యం ఉన్న కుటుంబం. ఆ నాన్నగారు ఏమైనా పెద్ద మినిస్ట్రీలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఒక పిల్లోడికి చదివించారని గాని, ఒక పేదోడికి ఒక ఇల్లు కట్టించారని గాని ఒక్కటి చూపించండి. ఒక పేద పిల్లకి పెళ్లి చేసాం, ఈ పేదోడికి ఇల్లు కట్టాం, ఈ పేదోడికి భూమి ఇచ్చాం, ఇది చేసామని ఒక్కటి చూపించమనండి. ఒక్కటి రాజకీయంగా వచ్చి ఏదో ఎప్పుడో తాతన్లాడు నేతలు తిన్నామని ఇప్పుడు ఏదో వాసన చూసుకున్నాం అన్నట్టు ఉంది సామెత. అప్పుడు ఏదో ఒక ఆఫ్టర్ ఆల్ అతను ఎంపీపీ, ఏదో ఎమ్మెల్యేలో, మినిస్టర్లో, ఎంపీలో ఉత్తరించి లేదండి. ఒక ఎంపీపీ మాత్రమే. ఎన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయాడు అంతే. అంతకు మించి పోటీ చేసిన వాళ్ళందరికీ రాజకీయ అనుభవం, రాజకీయ ఉందంటే ఇక నుంచి ప్రతి ఎలక్షన్స్ లో నేను ఒక ఎమ్మెల్యే, ఎంపీగా నేను నామినేషన్ వేసేస్తూ ఉంటాను. ఖర్చు ఏమవుతుంది నామినేషన్ కి? మేమే లాయర్లు, మా ఖర్చు కూడా ఉండదు. నామినేషన్ ఫైల్ చేసి వేసేస్తూ ఉంటే నాకు ఇంకా నేను ఇక నుంచి నెక్స్ట్ నుంచి రాజకీయ అనుభవం ఉన్నట్టు, రాజకీయ కుటుంబం అన్నట్టు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అనే పెద్ద పెద్ద మాటలేం మాట్లాడేకండి. వాళ్ళకి ఏం రాజకీయ నేపథ్యం, ఒక ఆఫ్టర్ ఒక ఎంపీపీ అంతే. అంతకు మించి అతను ఏమి పదవులు చేపట్టలేదు, అంతకు మించి ఇంకేం అయిపోలేదు. అంటే వాణి రాజకీయంగా ప్రభావితం చేసే స్థానంలో లేదు, వాణికి రాజకీయమైనటువంటి బలమేమీ లేదని మీరు అంటున్నారా? అసలు ఆవిడకి రాజకీయ నాయకురాలు క్వాలిటీయే లేదంటాను. అసలు రాజకీయ నాయకురాలు అనే రాజకీయం చేసే వాళ్ళు ఎప్పుడు ఇలా బజార్కి ఎక్కరు. మెయిన్ థింగ్ రాజకీయ నాయకురాలంటే ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. నువ్వే ఒక సమస్య కూర్చోకూడదండి. కార్యకర్తకు నువ్వు సమస్య అయితే నువ్వేం రాజకీయాలు చేస్తావు? నీ వల్ల కార్యకర్తలు సఫర్ అవుతుంటే నువ్వేం రాజకీయాలు చేస్తావు? కార్యకర్తకి ఒక కష్టం వస్తే, ఒక ప్రాబ్లం వస్తే దగ్గర ఉండాల్సింది మీరే. కార్యకర్తల కష్టమే కూర్చుంటే నువ్వే భర్తని రోడ్డుకెక్కి గెంటేసి కార్యకర్తలకు ఇబ్బందులు పాలు చేసి, నీకు టికెట్ కావాలని కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టి కార్యకర్తలు ఎంత సఫర్ అయ్యారో తెలుసా ఆవిడ టికెట్ వచ్చినప్పుడు? 6-7 నెలలు వాళ్ళు ఏడవలేక, వేరే పార్టీకి వెళ్ళలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద, శ్రీని మీద అభిమానంతో ఈ పార్టీలోనే ఉంటూ ఎంత సఫర్ అయ్యారంటే కార్యకర్తలు, బాబోయ్ అసలు ఆ మాటలు మేము చెప్పలేమండి. ఇప్పుడు ఎవరు భయపడి రావట్లేదు ముందుకు. ఎందుకంటే పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు మేము ఏమైనా వస్తే మా మీద టీడీపీ వాళ్ళు ఏమైనా చేస్తారేమనే భయంతో ఎవరు రావట్లేదు. కానీ ఆవిడ వల్ల సఫర్ అయిన కార్యకర్తలు కొల్లల మంది ఉన్నారు. ఆవిడ కార్యకర్తని ఇష్టానుసారం బండ బూతులు తిట్టిన రోజులు ఉన్నాయి. కార్యకర్తకి ఒక మంచి చెప్పండి ఏంటంటారు? కార్యకర్తలకు ఒక రోజు ఇంటికి పిలిచి ఒక మంచినీళ్ళు ఇచ్చిందని తెలియదండి. ఏమండి, కార్యకర్తలు అంటే మనకు దేవుళ్ళతో సమానం అండి. కార్యకర్త ఏ నాయకుడికి కూడా కార్యకర్త అనేవాడు దేవుడు అండి. కార్యకర్త ఉంటేనే ఎవడైనా సరే రాజకీయాలు చేయగలడు, రాజకీయంగా డెవలప్ అవ్వగలడు. వితౌట్ వాళ్ళు మనం జీరో. ఒక నాయకుడి కార్యకర్త బలం. ఎందుకంటే ప్రజలకి, నాయకుడికి మధ్యలో ఉన్న మధ్యలో ఉన్న పర్సన్ ఎవరంటే కార్యకర్త అండి. ఇప్పుడు ఈ రోజు పార్టీ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా ఒక కారణం కార్యకర్తలకి దూరం. కొంచెం మాధురి గారు, అంటే ఇప్పుడు మీకు వాణి గారితో విభేదాలు ఉన్నాయి కాబట్టి వాణి ద్వారా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని మీరు అంటున్నారా? నిజంగా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారా?
నా వల్ల విభేదాల వల్ల కాదు, ఆవిడ క్యారెక్టర్ వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. అంటే ఆవిడ భర్తని అణిచేసి టికెట్ తీసుకోవాలన్న ఆలోచన వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. నాకే టికెట్ కావాలి, నేనే రాజకీయాలు చేయాలి అని అనడం వల్ల ఇబ్బంది పడ్డారు. పాపం ఆవిడ వల్ల చాలా మంది మహిళా అధ్యక్షురాలు కూడా ఇబ్బంది పడ్డారండి. మీరు కోటబొమ్మలో ఒక మహిళా అధ్యక్షురాలు ఉంటారు, కళ్యాణి అని. ఆవిడకి ఒకసారి ఎప్పుడైనా కాల్ తీసుకుని మాట్లాడండి. పాపం ఆవిడని కూడా మహిళా అధ్యక్షురాలుగా ఉంటే ఆవిడ ఎంత వర్క్ చేసి ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు పార్టీ కోసం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆమె చాలా అభిమానం, చాలా కష్టపడుతుంది. ఆమెను కూడా పార్టీలోంచి తీసేసింది. ఏమంటే శ్రీను గారికి సపోర్ట్ గా ఉన్నానన్న ఒక మాటకి ఆమెను కూడా అధ్యక్షురాలుగా పదవిని తీసేసి ఆమెకి ఇష్టం వచ్చింది వేసుకొని, ఇవి రాజకీయాల? నువ్వు ఒక మహిళవా? ఒక మహిళకి మహిళ నువ్వు శత్రువుగా ఉంటే నువ్వేం రాజకీయాలు చేస్తావు? కార్యకర్తని చూడడం, అసలు ఆవిడ రాజకీయ నాయకుడు, రాజకీయానికి ఆవిడ అసలు అన్ఫిట్. ఈజ్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ పాలిటిక్స్. ఆమెకి బిజినెస్ లో అవన్నీ సరిపోతుంది, ఎందుకంటే డబ్బు 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 ఇదే ప్రపంచం కాబట్టి ఆవిడ రాజకీయాలకు పనికిరాదు. ఎవరికైతే డబ్బు మీద వ్యామోహం ఉంటే వాళ్ళు ఎప్పుడు రాజకీయాలు చేయలేరు. ఎవరైతే మేము ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలే మా సర్వస్వం అనుకుంటే రాజకీయం చేయగలరు. ఓకే, మీరు జగన్ చూసి రాజకీయాల్లోకి వచ్చాను, సేవ చేయాలని వచ్చాను అని అంటున్నారు కదా. ఫస్ట్ టైం మీరు టీవీలో కాకుండా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ అభిమానం అండి. అతను ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైనా నెరవేర్చిన ఏమైనా ఉన్నాయి, అతను ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చారండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళే చూసుకోండి, ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇంతవరకు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెసెంట్ ఉన్న కూటమి ప్రభుత్వంకి వేరియేషన్ కూడా మీరే చూసుకోండి. అతని ఆశయాలకి ఎందుకు ఎవరు అట్రాక్ట్ అవ్వరు? నీతి నిజాయితీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అవుతారు అతనికి. అలాగే మేము కూడా అట్రాక్ట్ అయ్యాం. ఓకే, ప్రజాక్షేత్రంలో ఎక్కడ కలిసారు జగన్మోహన్ రెడ్డిని? అప్పుడు ఏం మాట్లాడారు మీరు? నేను తాడేపల్లి డైరెక్ట్ గా క్యాంప్ ఆఫీస్ వెళ్ళి కలిశాను. ఒక 5 to 10 minutes జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను. జగన్ అన్న బాగా మాట్లాడారు. బాగా మీరు రాజకీయాలు చేయాలి, ఆడపిల్లలు మీరు బాగా మీరు రావాలి, మీరు మా కోసం వర్క్ చేయాలని చెప్పారు. నేను కూడా మాట్లాడాను. కాకపోతే నేను ఒక మాట ఇచ్చాను, అన్న టెక్కల్ని గెలిపించి మళ్ళీ వస్తామన్నా అని చెప్పాము, కానీ మాట నిలబెట్టుకోలేకపోయాను. ఓకే, మాధురి గారు, నేను రాజకీయాల్లో ఇన్ని చేశాను, ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాను అని మీరు అంటున్నారు, కానీ ఇప్పటి వరకు మీ పేరు ఆ విధంగా బయటకు రాకపోవడం కారణం ఏంటి? అంటే వైసీపీలో మాధురి పేరు ఆ విధంగా బయటకు రాకపోవడానికి కారణం వాణి. రాకుండా ఉండాలనే ఈ మచ్చ వేసింది వాణి. ఎస్, యూఆర్ కరెక్ట్. ఇన్ని ప్రోగ్రాంలు చేసినా సరే మాధురి ఎందుకు బయటికి రాలేదు, ఎందుకు స్టేట్ లో ఒక్కరు కూడా మాధురి తెలియలేదంటే ఇదే కారణం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కూడా డిస్ట్రిక్ట్ లో అందరికంటే బాగా నేనే చేశానండి. ఒక 300-400 మంది మహిళలు పాపం వచ్చి దగ్గరుండి కార్యక్రమాలు చేసి, అప్పట్లో 175/175 రావాలని ఒక 175 కొబ్బరికాయలు టెంపుల్లో మహిళలంతా ఒక 175 మంది మహిళలు వచ్చి దగ్గరుండి కొట్టి చాలా గ్రాండ్ ప్రోగ్రామ్ చేశామని. అది అసలు న్యూస్ లో కూడా రానివ్వకుండా చేసింది వాని, పేపర్ లో కూడా వేయనివ్వలేదు. మీరు చూసుంటారు. అసలు ఫ్రంట్ పేజ్ లో రావాల్సిన అవేనండి. చాలా మంది లేడీస్ కూడా ఉంటారు, మీరు చూడండి. అందరూ అప్పుడు కూడా బ్లూ కలర్, మా పార్టీ కలర్ గుర్తుగా బ్లూ కలర్ శారీ వేసుకున్నామంటే నా మాట మీద మహిళలు అందరూ వచ్చి బ్లూ కలర్ శారీస్ కట్టుకొని వచ్చారు. మీరు చూస్తే ఉండండి ఆడియో, అది కేక్ కట్ చేస్తున్నప్పుడు ఆడియో. జై జగన్, జై దువాడ, జై దువాడ, జై దువాడ, జై జగన్, జై జగన్. ఓకే, జగన్మోహన్ రెడ్డి అంత అభిమానం, అంతమంది మహిళలు తీసుకొచ్చి కేక్ కట్ చేయించారు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇంత వివాదం జరిగింది, మాధురి కూడా ఇంకా వైసీపీలోనే ఏమిటి నా మీద అభిమానంతో మా ఏరియాలో ఉన్న టీడీపీ కరుడు గట్టిన టీడీపీ ఫ్యామిలీస్ లో ఉన్న మహిళలు కూడా నా మీద అభిమానంతో మా పార్టీలోకి రావడం జరిగిందండి. అదే టైంలో అచ్చెన్నాయుడు గారు కాల్ చేసి వాళ్ళకి వార్న్ చేయడం కూడా జరిగిందండి. మీరెందుకు ఆమెతో వెళ్తున్నారు, మీరెందుకు వెళ్తున్నారంటే, ఆ మహిళలు మా మేడం అంటే మాకు అభిమానం, మా మేడం ఏ పార్టీలో ఉంటే మేము దాంట్లోనే ఉంటాము, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఆమె వైసీపీలో ఉంటే మేము వైసీపీ, ఆమె టీడీపీలో ఉంటే మేము టీడీపీ అని చెప్పి అంత ధైర్యం చెప్పి నాతో వచ్చిన మహిళలందరూ కూడా ఇంత సపోర్ట్ గా ఉంటే నన్ను ఆ రోజు రాజకీయాల్లో తొలగిస్తే వాళ్ళు చాలా మంది సఫర్ అయ్యారు.
సో అవి ఆ న్యూస్లు కూడా నేను ఇంత చేశాను కదా, ఏ రోజైనా ఏ పేపర్లో అయినా చూసారా మీరు ఈ కార్యక్రమం చేశారు? నేను ఒక 1000 మంది మహిళలతో ఒక శోభాయాత్ర నిర్వహించాను. మన రామ మందిరం ఓపెనింగ్ అప్పుడు ఒక 1000 మంది మహిళలతో ఒక శోభాయాత్ర చేశాను. ఏ రోజైనా చిన్న పేపర్ కటింగ్ ఎక్కడైనా వచ్చిందా? అవన్నీ రానివ్వకుండా చేసిందండి వాణి. జస్ట్ పేపర్ లో అంటే కూడా ఒక వాణికి news మీరు లేక- రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేదు అంటున్న వాణి మరి మీకు సంబంధించిన ఒక వార్తను కూడా కనీసం పేపర్లో కూడా రాజకీయ రానకుండా ఎలా influence చేయగలుగుతున్నారు? నేను రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనలేదండి. రాజకీయానికి పనికి వచ్చే గుణాలు ఆవిడకి లేవన్న. ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఇన్ఫ్లుయెన్స్ అంటే అప్పటికే ఆవిడ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తది కదా, ప్రెస్ ని మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తది కదా. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఇన్ఛార్జ్ మాటే వింటారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మా పేపరే ఉన్నారు, సాక్షి ఉన్నారు, అక్కడ సాక్షి రిపోర్టర్ ఆవిడ చెప్పిన మాటే విన్నారు. మా న్యూస్ కవరేజ్ చేయలేదు కదా. అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అంతేగాని రాజకీయంగా ఆవిడ పనికిరాదు అంటున్నారు. రాజకీయాలకు ఆవిడకి పనికిరాదు, కానీ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంత గొడవ జరిగింది కదా, మీరు ఏమైనా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలనుకుంటున్నారా? జగన్ అన్న ఇదిగో నన్ను ఇంత బద్నాం చేశారు అని మీరు జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఇది చేశారా? వరకే ఈ వార్తలన్నీ చూసుంటారు. మరి మీ ఆర్టీవీ తరపున కూడా నేను చెప్తున్నాను, జగన్ అన్న నీ కోసం నేను చాలా కోల్పోయాను, నీ కోసం నేను చాలా కార్యక్రమాలు చేశాను, నీ కోసం నేను చాలా నా ఫ్యామిలీని కూడా వదిలిపోయి నీ కోసం నేను స్టాండ్ అయి నిల్చున్నాను. పార్టీ కోసమే ఉండాలి, పార్టీ కోసమే పనిచేయాలని. మరి నన్ను ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారో, నన్ను ఏ విధంగా చూస్తారో ఇంకా జగన్ అన్న మీ ఇష్టమే. ఇంకెంతకు మించి నేను కూడా నేనేం కోరుకోవట్లేదు. జగన్ అన్న అట్లీస్ట్ విజయసాయి రెడ్డి గానీ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ దగ్గరికైనా తీసుకెళ్లారా? పోనీ మీ జిల్లా మంత్రుల దగ్గరికైనా తీసుకెళ్లారా? నేను ఇంతవరకు ఇప్పుడు మాజీ ఎవరితోని మంత్రులు మాట్లాడలేదు, ఎవరిని దగ్గరికి తీసుకెళ్లేదు, నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదండి. ఇంతవరకు కూడా నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ రెండు జరుగుతున్నాయి అంటున్నారు. మీ మీద బద్నాం చేస్తున్నారు, మీ పేరుని చెడగొట్టే విధంగా చేస్తున్నారు, మీ పైన బురద జల్లుతున్నారని చెప్తున్నారు, రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. అంటే మానసికంగా వేధించిన ఒకటి, కెరియర్ కి అడ్డుకట్ట వేసే పనులు చేస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తే మీకు అనిపించట్లేదా? రాజకీయంగా నన్ను ఎదుకోకున్నా చూసారని మీకు అనిపించట్లేదా? రాజకీయంగా నన్ను ఎదగనివ్వకున్నా చూసారని మీకు అనిపించట్లేదు రోహిత్ గారు? యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ చెప్పండి, ఒక రిపోర్టర్ గా కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ గా ఇంత సపోర్ట్, ఇంత లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నన్ను రాజకీయంగా తొక్కేశారని మీకు అనిపించట్లేదా? రాజకీయంగా నన్ను ఎదగనివ్వకున్నా చేశారని మీకు ఒక హ్యూమన్ బీయింగ్ గా చెప్పండి, హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మామూలుగా ఒక కామన్ పీపుల్ లాగా ఒక మాట చెప్పండి. మీకు నేను అడుగుతున్నాను, మీకు నన్ను రాజకీయంగా ఎదగనివ్వకున్నా చేశారు, రాజకీయంగా నన్ను తొక్కేశారు, ఈ రాజకీయాల కోసమే నన్ను బద్నాం చేశారని మీకు అనిపించిందా, అనిపించలేదా? అవును, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే చూస్తున్న దాన్ని బట్టి కూడా, మీరు నేను చేస్తున్న కార్యక్రమాలు కూడా చూస్తున్న దాన్ని బట్టి కూడా చూస్తే మీకు అనిపిస్తుంది కదండి. ఇదే వాస్తవం. ఈ వాస్తవాన్ని జనాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ మీకు అడ్డంకులు లేకపోయి ఉండుంటే ఈ పాటికి మీరు రాజకీయంగా ఏ పరిస్థితుల్లో ఉండేవారు, ఎలాంటి పదవుల్లో ఉండేవారు? అది భగవంతుడి ఇదండి. అది మనం ఎవరు చెప్పగలం? అది మన అదృష్టం. అది ఏ అంటే పొజిషన్ లో చే వరకు వచ్చి చేజారిపోయిన పదవులు ఏమన్నా ఉన్నాయా రాజకీయాల్లో? వాణి అనే వ్యక్తి నాకు అడ్డంకులు సృష్టించకపోతే నేను ఈ రోజు ఈ పదవుల్లో ఉండేదాన్ని అని చెప్పడానికి ఏమన్నా ఉందా? అలా ఏమీ లేదండి, అలా ఏమీ లేదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈవెన్ జనసేన అక్కడ మనకు అప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్న కిరణ్ ఉన్నాడు కదా, కిరణ్ తను వచ్చి నాకు పిలిచి, వదిన నేను తప్పుకుంటాను, జనసేనలో మీరు మంచి పొజిషన్ లో ఉండండి, మీకు మంచి పొజిషన్ మేము ఇస్తాము, మేము పవన్ కళ్యాణ్ కూడా మీకు దగ్గరగా తీసుకెళ్తాము, మీరు రండి అని పిలిచినప్పుడు కూడా నేను వెళ్ళకుండా ఈ జనసేనలో పిలిచారా మిమ్మల్ని? అప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యే క్యాండిడేట్ కిరణ్ ఇంటి పేరండి, కణిత కిరణ్ అని ఉంటాడు, మా రిలేటివ్స్ యాక్చువల్ గా మరిదవుతారు. తను డైరెక్ట్ గా ఇంటికి వచ్చి నాకు, మా హస్బెండ్ కి కలిసి, మా హస్బెండ్ కి చాలా రిక్వెస్ట్ చేశాడు, మీరు ఎలాగైనా వదినకి జనసేనలోకి పంపించండి, మేమంతా వదినకి సపోర్ట్ చేస్తాము, మీరు పంపించండి అని కణిత కిరణ్ నాకు జనసేనలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి మీకు డైరెక్ట్ గా కల్పిస్తామని చెప్పి, పవన్ కళ్యాణ్ ఒక రోజు వైజాగ్ వచ్చినప్పుడు కూడా మీకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనే నేను నాకు ఇష్టమైన హీరో నాకు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ హీరో, ఆయన కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడుగా నాకు ఇష్టం కాబట్టి నేను అప్పుడు పిలిచినా సరే నేను అటువైపు వెళ్ళలేదండి.